సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చిట్టీల పేరుతో దంపతులు భారీ మోసానికి తెరలేపారు. స్థానికులను నమ్మించి దాదాపు 3 కోట్ల రూపాయలతో ఉడాయించారు. రాత్రికి రాత్రే ఇల్లమ్ముకుని పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అమీన్పూర్ బీఆర్ఎస్ఆర్ కాలనీకి చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. స్థానికులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారు. దాదాపు 3 కోట్ల రూపాయలతో దంపతులు రాత్రికి రాత్రే ఉడాయించారు. అంతకుముందే వారి సొంతిల్లును సైతం అమ్ముకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మేము అందరం ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఆమె దగ్గర ఇరుక్కున్నాము. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు డబ్బు ఉండొచ్చు అందరిది కలిపి. ఆమె ఎవరికి చెప్పజేయకుండా నిన్న మార్నింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఇంటి దగ్గర లేరు. ఆ ఇల్లు కూడా అమ్మేసింది. అంటే వాళ్ళు ఇల్లు అమ్మేశారు, మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎప్పుడు అమ్మారంటే పోయిన మంగళవారం అమ్మారు, 1.5 అమ్మేసాము, డబ్బులు ఇచ్చేసామని చెప్పి ఆ డీడీలు తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకుని ఆమె పరారు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. వాళ్ళ కొడుకులు ఇద్దరు, ఒకటి యూఎస్లో ఉంటారు, ఒకటి యూకేలో ఉంటారు. ఆమెకు సంబంధించిన దాదాపు ఒక 20 మంది బాధితులు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ శిరీష దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆమె చెప్పిన మాటలు నమ్మి చిట్టీలు వేయడము, అమౌంట్ ఆమెనే తీసుకొని ఆమెనే వాడుకోవడము, వాటికి మిత్తి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడము, ఇవి అన్ని కారణాల వల్ల దాదాపుగా బాధితులు 20 మంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందాజా 2-2.5 కోట్ల వరకు అమౌంట్ ఆమె చీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆమెకు ఒక సొంత ఇల్లు ఉండేది, అది కూడా అమ్ముకొని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు మనకు అందిస్తారు. పివి రావు, అంటే ఈ దంపతులు ఎన్నేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నారు, ఎంత మొత్తంలో బాధితుల వద్ద నుంచి తీసుకున్నారు, ఏం చెప్తున్నారు? హరీష, చిట్టీల పేరుతో 3 కోట్ల రూపాయలకు పైగానే సేకరించేసుకుని రాత్రి ఉడాయించే ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో చోటు చేసుకుంది. శిరీష, అదేవిధంగా భర్త సాంబశివరావు గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ముఖ్యంగా మినీ భారత్ లాంటివంటి పటాన్చేరు ప్రాంతంలో మొత్తం కార్మిక వాళ్ళు ఉంటాయి, నార్త్ ఇండియన్స్ అనేక ప్రాంతం చెందిన వారు ఉంటారు. వారందరూ కూడా నమ్మబలికి బట్టల వ్యాపారం పేరుతో అక్కడ చేరుకొని వారందరితోని చీట్లు కట్టించుకొని సుమారుగా 3 కోట్ల రూపాయలు అంటున్నారు. కానీ దర్యాప్తునికి తేలాల్సింది ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని వాళ్ళు సేకరించిన సమాచారం అవుతుంది. ముందస్తు ప్లాన్ గానే తమ కొనుక్కున్న సొంత ఇల్లును కూడా కొద్ది క్రితమే అమ్ముకొని క్యాచ్ చేసుకున్నారు. ఈ సేకరించిన డబ్బుతో రాత్రి ఉడాయించడంతో ఆ కాలనీలో ఉన్నటువంటి బిఎస్ఆర్ కాలనీ, బిహెచ్ఎల్ టౌన్షిప్, సింపనీ కాలనీలో ఉన్నటువంటి 4-5 రాఘవేంద్ర కాలనీ, ఈ 4-5 కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ చేరుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇట్లా చిట్టీలతో మోసం చేసిన గ్యాంగ్ ఎన్నో ఈ విధంగా డబ్బులు సేకరించి ఉడాయించినప్పటికీ ఎవరు అపరిచిత వ్యక్తులు కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర చిట్లు కట్టద్దు, ప్రైవేట్ చిట్స్ కట్టకూడదు, రిజిస్టర్ చిట్లు కట్టుకోవాలి, ప్రైవేట్ చిట్స్ రకరకాల మోసాలు జరుగుతున్నాయని అధికారులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఆ అమాయక జనాలు ఇలాంటి వారి వద్ద చిట్లు కట్టుకొని మోసపోయే పరిస్థితి మరొకసారి జరిగింది. గతంలో కూడా ఇక్కడ కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని ఉడాయించిన ఘటనలు కూడా చోటు నేపథ్యంలో మరోసారి శిరీష, భర్త సాంబశివరావు అనే వ్యక్తులు మాత్రం గత కొద్ది రోజులుగా నమ్మబలికి ఇక్కడ బట్టల వ్యాపారంతో చేరుకొని ఆ కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ఘటన ఇప్పుడు ఇక్కడ సంచలనం కలిగిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పొదుపు చేసుకుని కట్టుకున్న డబ్బుల్ని తీసుకుని ఉడాయించడంతో వారందరూ కూడా స్టేషన్ చేరుకుని తమ న్యాయం చేయాలని కోరుతున్నారు. హరీష. థ్యాంక్ యూ పివి రావు.